మనం వచ్చింది ఏంటంటే మీ యొక్క సిస్టము ఇప్పుడు మన మీడియా వ్యవస్థ ఎలా ఉంది, మన టీవీలు చూస్తున్నాం అనేకమైన టీవీలు రోజు, దానికి మన నంబర్ 1 ఛానల్కి డిఫరెంట్ ఉండేట్టుగా మనం ప్లాన్ చేస్తున్నాం. దానికోసమే మీ వడ్డాది గ్రామం రావడం జరిగింది. రాంబాబు గారు ఇన్వైట్ చేయడం వాస్తవంగా నేను ఇట్లా అనుకోలేదు. జనరల్గా అంటే పర్సనల్గా కలిసి కాసేపు కూర్చొని వెళ్దాం అనుకున్నాం. మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత సంతోషం వేసింది. ఎందుకంటే మీ అందరూ అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు, తర్వాత ఆల్రెడీ మీరు ప్రజల కోసం కొన్ని పదవులు, మాజీ సర్పంచులు ఉన్నారు, నీటిపారుదల సంఘం చైర్మన్లు ఉన్నారు, రకరకాల ప్రెసిడెంట్ సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు. నాకు కావాల్సిన ఇలాంటి సమాజమే మేము అనుకుంటున్నాం. మా స్టాఫ్ కూడా ట్రైనింగ్ లాగా ఇవాళ మీ అందరూ ఒక అరగంట కోఆపరేట్ చేస్తే మేము దూరం వచ్చాం కాబట్టి దీన్ని బట్టి రాష్ట్రం అంతా కూడా మేము పంపిస్తాం దీన్ని మోడల్గా. ఇప్పుడు మీ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది దీన్ని చూస్తుంటారు. మా రిపోర్టర్స్ అందరూ వెళ్ళి ఏం చేస్తారంటే అన్ని గ్రామాల్లో మేము చేయబోయేది ఇదే అని చెబుతారు. నోటి చెబితే అర్థం కాదు కదా. ఓకే, దాని ముందుగా మనం మళ్ళీ స్టార్ట్ చేసుకుందాం. మన నంబర్ 1 ఛానల్ 2014లో మనం స్థాపించాం రాంబాబు గారు. మీ అందరికి కూడా గతంలో నేను ఈ ఏరియా కూడా తిరిగాను. నేను అప్పుడు ఉన్న సమస్యల మీద కానీ, షుగర్ ఫ్యాక్టరీ మన సమస్యలు కానీ అప్పుడు మేము రావడం జరిగింది. అయితే 2014, 15, 16, 17 వరకు 18 కూడా మనం బ్రహ్మాండంగా నడిపాం. ఆ రోజు నేను మన ఛానల్ ముఖ్య ఉద్దేశం అంటే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం అన్నాం. దీని మీద కూడా రాసి ఉంది. అంటే ఇదే సామాజిక అస్త్రం ఎందుకన్నామంటే కేవలం ఇప్పుడున్న మన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని కులాల వాళ్ళు మనందరం కలిసి ఉన్నాం సమాజంలో. ఇప్పుడు మన యాదవులు ఉన్నారు, ఇక్కడ ఎస్సీలు ఉన్నారు, మా రిపోర్టర్లు అన్ని వర్గాలు ఉన్నారు. 80% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే. ఇంతమందికి ఇచ్చిన సంస్థ ఎక్కడా లేదు. ఏ సంస్థ కూడా ఉద్యోగులు కేవలం నంబర్ 1 చాలా మనం ప్రయోగాత్మకంగా పెట్టాం మనం ఈరోజు. దాంట్లో భాగంగా అసలు ప్రజలకి మనం ఏం చేయాలి, మన ఛానల్ మనం ప్రజల్లోకి వెళ్ళాలి. వీళ్ళందరికీ ఇప్పుడు దాకా మీ ఊరు ఎవరైనా రిపోర్టర్ వచ్చారా, జిల్లా రిపోర్టర్ ఎవరైనా వచ్చారా? ఫస్ట్ సమాధానం చెప్పండి రాంబాబు గారు. ఈ జిల్లాకు సంబంధించిన రిపోర్టర్ ప్రత్యేకంగా వచ్చి మేము పలానా ఛానల్ అండి, మీ సమస్యలు ఏమైనా ఎవరైనా మిమ్మల్ని అడిగారా? చెప్పండి. మీరు లేదండి. ఇక స్థానిక ఉన్నటువంటి రిపోర్టర్లు ఏదో చూసి పంపించని చెప్తే పైనుంచి వచ్చి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో కష్టసుఖాలు ఎప్పుడు కూడా తీసుకున్న సందర్భాలు అయితే లేవు. ఇప్పుడైనా ఎవరైనా ఈ బ్యూరోక్రాట్స్ లేకపోతే మీద మంత్రులు, సీఎంలు గట్రా వచ్చేటప్పుడే వస్తున్నారు తప్పితే ఇక్కడ స్థానికంగా వాళ్ళు పెట్టినటువంటి వ్యక్తులే ఇక్కడ నుంచి అయితే పంపిస్తున్నారు. ఈ ఇష్యూ వస్తే వస్తుంది, లేకపోతే పబ్లిష్ అయితే అవుతుంది, లేకపోతే లేదంతే. తర్వాత మీరు కూడా చెప్పచ్చు. ఎవరైనా చెప్పాలని చేయొద్దని మీకు ఇస్తాం మైక్ మేము. ఇప్పుడు మన ఈ ఊర్లో వడ్డాది గ్రామంలో ఏదన్నా సమస్య వచ్చింది, మన మిగతా ఛానల్స్లో మీ న్యూస్ ఎంతసేపు ఇస్తారు? ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట సేపు ఇచ్చి వడ్డాదిలో ఇట్లా జరిగింది అట్లా జరిగింది ఎవరైనా ఇచ్చారు అరగంట సేపు? లేదండి. అది స్క్రోలింగ్ అయ్యేటప్పుడు దాంతోనే 2 డైలాగులు చెప్పేసి వెంటనే మారిపోతుందండి, అంతే. దానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నాయి కొన్ని ఛానల్స్, 6-7 ఛానల్స్ మాత్రం ఉన్నాయి. అవునండి. ప్రముఖంగా 2 రాష్ట్రాల వార్తలు కవర్ చేయాలి వాళ్ళు. అవునండి. మేము కూడా అట్లా చేసాం. కవర్ చేసినప్పుడు ఏంటంటే న్యూస్ బులెటిన్లు ఉండేది మనకి. ఎందుకంటే మీరు బాగా తెలుసుకోవాల్సిన అవసరం అంటే మీరందరూ మేధావులు. ఇక్కడ నా దృష్టిలో వివిధ వర్గాలకు చెందిన వాళ్ళు మీరందరూ ప్రజలకు చెప్పాల్సిన వాళ్ళు. మీ అందరూ రాంబాబు గారి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం జరిగింది. ఒక మంచి కార్యక్రమం చేశాడు. పేదలకి కొన్ని కుట్టు మిషన్లు అవ్వడమో లేదంటే అలాంటి కార్యక్రమాలు మీ అందరి సహకారంతో చేశాడు. నా దృష్టిలో ఇది చాలా మంచి వార్త కాదా? ఇది ఈ వార్తను ఎవడైనా వేస్తున్నాడు ఎక్కడైనా? ఎక్కడో పేపర్ వాడు తప్పదు కాదు ముక్క వేస్తాడు, అంతేనండి. ముక్క ఇవాళ పేపర్లో ఎవడైనా చదువుతున్నాడా? నేను చదివి పేపర్ 4-5 ఏళ్ళు అవుతుంది. ఇంట్లో కూర్చొని టీవీ కూడా మనం చోట్ల అందరూ ఫోన్లోనే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ వార్తని ఈయన ఎంతో కష్టపడి మీ అందరూ వారం రోజులు గారు ఏ గ్రామంలో ఎవరో ఉన్నారా పాప వికలాంగులు తీసుకురండి అందరూ మనం సైకిల్ ఇద్దాం అని పెద్ద కార్యక్రమం పెట్టి ఇంటికి ఇంటేసి ఎమ్మెల్యేని పిలిచి బ్రహ్మాండంగా చేశాడు రాంబాబు గారు. ఇది ఎక్కడో ఒక ముక్క, అది కూడా పేపర్లో వేస్తాడు. ఇప్పుడు మనం చేస్తున్న పని ఏంటంటే ఒక వడ్డాది గ్రామంలో ఒక మంచి పని చేసినప్పుడు మాకు ఇక్కడ రెడీగా మీకు ఎప్పుడు ఒక 10 మంది ఉంటారు ఈ సరౌండింగ్లో. ఈ కాన్స్టిట్యున్సీలో 10 మందిని పెడుతున్నాం, ఒకళ్ళు కాదు. దానికి కారణం మిగతా వాళ్ళు కవర్ చేయడానికి కారణం ఏంటంటే మీ చోడవరం నియోజకవర్గానికి ఒక రిపోర్టర్ని పెడేస్తారు. ఎందుకు నెలకతను 15-20 వేలు చేస్తున్నాం. ఇది కాక 10 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాం. ఈ 10 మందికి మీ దగ్గర రాగానే అబ్బాయి ఈ 10 మందికి మేము పేర్లు ఇస్తారు. వాడి పోయి ఇంటింటికి పోయి పేపర్ ఇచ్చి మన ఛానల్ గురించి చెబుతాడు, మనకి బాగున్నది అది కట్టించుకుంటాడు. ఒకవేళ లేదనుకుంటే నంబర్ తీసుకుంటాడు. ఇది బాగా ఎట్లందండి ఈ సిస్టమ్ ఎలా చాలా బాగుంది. దీనివల్ల 2000 మందికి ఉపాధి కల్పిస్తున్నాం. సంపద మనం సృష్టించి వాళ్ళకి వేస్తున్నాం. ఇది ఛానల్ నాది కాదు, జర్నలిస్టులు అందరికీ 2000 మందికి వాళ్ళందరూ భాగస్వామ్యం చేస్తాం. తర్వాత దీంట్లో
ఎలాంటి వాళ్ళు పెట్టుకుంటారు. ఇక్కడ మీకు ఉదాహరణ మీరు చూడాలి ఇట్లా మన మోహన్ కృష్ణ, ఆయన పేరు కిట్టు అంటారు అందరూ. ఎందుకంటే మరి అతన్ని మనం పిలిచి, ఎందుకంటే నేను చూసే గమనించా, అతనికి ఒక వయసు చిన్నదైనా కానీ ఇతను మంచిగా ఒక చేయాలని తపన ఉంది. ఆయన పిలిపించా, హైదరాబాద్ వచ్చాడు. నాకు బ్యాక్గ్రౌండ్ నాకు ఎప్పుడు పరిచయం కూడా లేదు. నేను చూస్తాను ఏంటంటే ఇదాను మన ఏం చేద్దాం, ఇది మన ఎవరో మన భాస్కర్ ఇక్కడ అంటే మన ఛానల్లో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారనుకోండి. మన పాత వాళ్ళు అందరినీ తీసేశారు. ఇప్పుడు పాత సిస్టమ్ వాడేస్తే అదే వాసన ఉంటుంది మళ్ళీ. మన భాస్కర్ అని తణుకు గతంలో మన ఛానల్లో మంచి యాక్టివ్ చేసేవాడు. నా ఇబ్బందులు వచ్చాక నాతో తోడుగా ఉన్నాడు. ఏం చేద్దామంటే మన ఛానల్ పెట్టమన్నారు. మళ్ళీ నిర్వహణ కష్టమైంది. ఏంటంటే 3 సంవత్సరాలు దీన్ని మొత్తం పరిశోధన చేసి దీంట్లో దిగి అయిపోతుంది రైలు. ఇప్పుడు భాస్కర్ ఏం చేశాడంటే ఏం చేద్దామంటే ఇట్లా మన కిట్టూరు ఉన్నాయండి, ఒకసారి మనవాడిని పిలిపిద్దాం అన్నాడు. పిలిపించి ఫోన్లో మాట్లాడాక వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం జరిగిందని చెప్పండి. విజయవాడ వెళ్ళానండి. అక్టోబర్ 19 విజయవాడ వెళ్ళాను. అక్కడి నుంచి హైదరాబాద్ రమ్మన్నారు. హైదరాబాద్ వెళ్ళాక అసలు ఎలా వచ్చో మీడియాలోకి ఏంటని అన్ని అడిగారు. నేను ఎలా వెళ్ళానని చెప్పాను. చెప్పిన తర్వాత ఇలా మళ్ళీ నెంబర్ 1 రీరన్ చేస్తున్నాము, నీ సపోర్ట్ కావాలన్నారు. ఆయన చెప్పిన విధానం నచ్చింది. ఇప్పుడు సపోర్ట్ అంటే ఏమన్నా మిగతా ఛానల్స్ లాగా సంవత్సరానికి నువ్వు ₹1 కోటి చేయాలి స్టేట్ వైడ్ అని చెప్తారు. అలా కాకుండా దెర్ ఇస్ నో యాడ్స్ ఇన్ అవర్ ఛానల్ అని చెప్పారు. ఈ ఓటీటీ ద్వారా వస్తుందని చెప్పారు. సో దానికి వెంటనే విల్లింగ్ అయ్యి నాకు డైరెక్టర్గా అపాయింట్మెంట్ చేశారు. ఆయనకి ఏం పోషిస్తాను డైరెక్టర్గా ఇచ్చాను. నా తర్వాత ర్యాంక్ ఆయనకి ఇచ్చాను. ఇది పరిస్థితి. ఇదే ఒక కామన్ మ్యాన్. ఇతను కుర్రోడు, పెళ్లి చేసుకోవాలి. కుర్రోడు చిన్నోడైనా ఆలోచన బాగుంది. పెద్దవాళ్ళు నాకు చాలామంది ఉన్నారు. వేరే సంస్థలు రావడానికి సిద్ధంగా ఉంది. ఎదురు నాకు ₹1 కోటి 50 లక్షలు పెట్టుబడి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వాడేం చేస్తాడు, వచ్చి ₹1 కోటి నాకు ఇచ్చిన తర్వాత 10 కోట్ల సంపాదించి ఆలోచిస్తాడు. ఇది ఆలోచన అట్లా ఉండదుగా. నేను చెప్పింది చేయన్నాను, మీరు అంతవరకు చేస్తాడు. ఇంకొద్ది మార్చుకొని కొద్దిగా ట్రైనింగ్ ఇస్తున్నాను. ఈయన భాస్కర్, మీ ఎగ్జామ్ ఇద్దరు గురించి చెప్పాను. నువ్వు ఎందుకు వచ్చావు? నా పేరు భాస్కర్ అండి. నేను పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నాది. గతంలో నేను ఒక నియోజకవర్గానికి రిపోర్టర్గా పనిచేస్తున్నాను. పనిచేస్తే తర్వాత ఈ ఛానల్లో అవకాశం ఇచ్చి నాకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా నాకు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ ఛానల్ భావాలు ఆశయాలు నాకు అన్నీ బాగా నచ్చినాయి. నచ్చిన తర్వాత సార్తో పాటు ట్రావెల్ చేయడం జరిగింది. అంటే పర్సనల్గా కూడా ట్రావెల్ చేయడం జరిగింది. 2017 ఉద్యమం సమయం నాటికి ప్రభుత్వం ఉక్కుపాతం పెట్టి ఛానల్ ఆపేసే ప్రయత్నాలు చేసి చాలా ఇబ్బంది పెట్టి ఛానల్ ఆపేశారు. ఆపిన తర్వాత కూడా ఆయన వెళ్ళంటే ఉండడం జరిగింది. కేవలం సామాన్యులు చిన్న చిన్న గ్రామాల్లో జరిగే వార్తల సైతం ఆ రోజు మేము ప్రసారం చేస్తే మమ్మల్ని చాలామంది అప్రిషియేట్ చేశారు. సర్వసాధారణంగా ఒక టీవీ ఛానల్లో వార్త రావడం అంటే ఒక క్యాడర్ని దృష్టిలో పెట్టుకుని వార్త చేస్తారు. కానీ ఎప్పుడు మాకు ఈయన ఏం చెప్పేవారంటే చిన్న చిన్న వ్యక్తులు సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళదే తీసుకుని మమ్మల్ని ఇంటర్వ్యూలు తీసుకుని అయ్యాయి పనివారు. మాకు పేరు వచ్చేది, మమ్మల్ని అందరితో కూడా అప్రిషియేట్ చేశారు. సో ఏంటంటే మళ్ళీ ఛానల్ రీలాంచ్ చేసే వరకు కూడా ఆయన వెనకపడ్డాను. సార్ మన ఛానల్లో ప్రజలు కోరుకుంటున్నారు, నాయకులు కాదు కోరుకునేది, ప్రజలు కోరుకుంటున్నారు, సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మళ్ళీ మనం ఛానల్ రీఓపెన్ చేయాలనే సార్ వెనకపడడం జరిగింది. అయితే అప్పట్లో ఈ కూడబట్టి కొంతమంది దుర్మార్గం చేశారు ఛానల్ విషయంలో. ఎక్సైపీ ఉన్నారు సార్ కూడా. సామాన్యులు కూడా మరీ ఎక్కువగా కోరుకునేటప్పటికీ ఆయన ఆలోచన ధోరణి కూడా మారి అలాగా మనం మళ్ళీ రీలాంచ్ చేద్దాం, సరైన టీంని పెడదాం. ముందు ఛానల్ పెట్టేసి జనాలు తీసుకుంటాం కాదు, రిపోర్టర్స్ని తీసుకుంటాం కాదు. వాళ్ళ ఆలోచన విధానం వేరేగా ఉంటుంది. ముందు టీం సెట్ చేసి మీ టాలెంట్ ఏంటో చూస్తానని మమ్మల్ని టీంని మొత్తం సెలెక్ట్ చేసామండి. ఇప్పుడు ఇంకా 2000 మంది టీంలో ఉన్నాం మేము సెలెక్ట్ చేయడం కోసం. దయచేసి మీ నియోజకవర్గంలో మీ ద్వారానే ఒక 10 మందిని ఇస్తే తర్వాత వాళ్ళని అంత బాగా పనిచేస్తే మన పంచాయతీ ఒక మేడం అంటే 100 మంది మన దగ్గర ఉంటారు. మీకు ఈ గ్రామంలో ఏ ఇబ్బంది వచ్చినా ఫోన్ కొడితే వాడు వచ్చేస్తాడు. కాబట్టి ఇది మా ప్రయత్నం. మీడియా పరంగా ఒక యాత్ర పెడుతున్నాం. మా బండిలోనే లైవ్ ఉంటుంది. మీ సమస్య ఉంటే లోపల ఇంటర్వ్యూ జరుగుతుంది, టెలికాస్ట్ అవుతుంటుంది. అత్యాధునికమైన పరికరాలు చేస్తున్నాం. ఇప్పుడు మన ఇక్కడ కూర్చొని మాట్లాడినా ఏమి లేకుండా ఇప్పుడు వెళ్తాం దీంట్లో. అట్లా మీరు అట్లా మాట్లాడుకున్నా కానీ లైవ్ టెలికాస్ట్ అందరూ చూసే విధంగా కెమెరాలు చాలా అత్యాధునికంగా తీసుకొస్తున్నాం. ఇక్కడి నుంచే లైవ్ స్టూడియో ఇక్కడి నుంచే రన్ చేస్తాం. అవసరం అయితే వ్యాన్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాము. సమస్య సపోజ్ మీ షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు, లేదా ఇంకో సమస్య కావచ్చు, ఏది వచ్చినా సమస్య కోసం స్పందించడం. మీ వ్యక్తిగతంగా ఎవరన్నా సివిల్ దాంట్లో రాసాం మేము క్లియర్గా. మీ మీద ఎవరైనా సివిల్ కానీ క్రిమినల్ కానీ ల్యాండ్లు కబ్జా చేసుకొని ఇబ్బంది పెడుతున్న కేసులు ఉంటే ఉచితంగా మన లీగల్ ప్రతి జిల్లాలో మన లీగల్ టీంలు ఉంటాయి, ప్రతి నియోజకవర్గంలో లీగల్ టీంలు ఉంటున్నాయి. పొలిటికల్ పార్టీ అనుకోండి ఒక ముద్ర వేస్తారు. మన మీడియా కాబట్టి ఈ లీగల్ టీం వస్తాయి. పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి కూర్చుంటాం మేము. ఇది మీ ఛానల్గా భావించి దయచేసి మీ అందరూ దీన్ని సపోర్ట్ చేస్తున్నాగా పెడుతున్నాం. థ్యాంక్ యూ. నెంబర్ 1 ఛానల్
ఎండి గారు అయినటువంటి సుధాకర్ నాయుడు గారు మరి మొట్టమొదటిసారిగా ఈ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలోనే సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడం కోసం అవినీతి నిర్మూలన ధ్యేయంగా పెట్టుకొని ఇది లైవ్లో చూపించి పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ ఇది మీది మాది మనందరిది, వ్యవస్థ బాగుండాలంటే సిస్టమ్ గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా బాగుండాలనే కాన్సెప్ట్ మరి మాకైతే నిజంగా నచ్చింది. మేము ఒక రాజకీయ పార్టీలు ఉన్నాం కాబట్టి మాకు అనుకూలంగా 2-3 ఛానళ్ళు ఉంటున్నాయి, అపోజిషన్కు 2-3 ఛానళ్ళు ఉంటున్నాయి, కొన్ని ఛానల్ కులసంగలుగా పోయినటువంటి సందర్భాలు. మరి ఈ మధ్య అయితే నేను వినిన దాన్ని బట్టి నేను గత 25-30 సంవత్సరాలుగా రాజకీయ పార్టీ కార్యకర్తగా కొనసాగుతున్నాను. ఒక చక్కని సిస్టమ్ ఇది. మరి పాత్రికేయ మిత్రులు చాలామంది ఎంత దురదృష్టకర సంఘటన అంటే పోలీస్ స్టేషన్కి పోయి బాధితుడికి న్యాయం చేస్తామని ఈయన చెప్పారు. ఈ ఇల్లు అరెస్ట్ అయిపోయిన సందర్భాలు గతంలో ఎన్నో చూసాం. పాత్రికేయులు అరెస్టులు అనేవి ఇక్కడ చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. పాడేరు ఎక్స్ఎమ్మెల్యే గిడ్డీశ్వరి గారు పోతుంటే ప్రెస్ రిపోర్టర్ అడ్డీసాడు, నువ్వు గంజాయి పట్టుకొని పోతున్నావు, నాకు ఏదైనా ఇచ్చుకోదలేని. ఆవిడ పోయి ఎస్పీ కంప్లైంట్ చేస్తే ప్రెస్ పోయింది. మేము ప్రతిరోజు కూడా మీడియా రంగంలో చూస్తున్నాం కాబట్టి కామన్గా ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఏదైనా ఒక స్నాక్స్ గట్ట పెట్టడం కామన్ అయింది. అలాగే మీడియాని బెదిరించినప్పుడు కూడా మేము మధ్యవర్తిత్వం చేసి వాళ్ళకి వీళ్ళకి ఏమి లేకుండా కొంతమంది నా మధ్యని ఉదాహరణకి మీరు ఎక్స్పోజ్ చేద్దాం అనుకుంటే కుర్రోడు మంచి నాలెడ్జ్ ఉంది కిట్టుని కూడా కొన్ని వాస్తవాలు బయట పెడుతున్నప్పుడు అతనికి ఎటువంటి థ్రెట్టింగ్ ఇచ్చారంటే లైఫ్ అండ్ డెత్ పొజిషన్ థ్రెట్టింగ్ ఇచ్చారు. ఇతనికి ఏదైనా జరిగిన వెంటనే కొద్దిగా మేము కూడా నేర చరిత్ర కాదు కానీ కొద్దిగా దానికి దగ్గరగా ఉంటే ఎవరికైనా అన్యాయం జరిగేటప్పుడు మన వాళ్ళకి ఏం జరగకూడదని చెప్పేసి ఉంటాం కాబట్టి వెంటనే వాళ్ళు పిలిపించి నువ్వు చేసిన తప్పు చేసావయ్యా, మరొకసారి జరగకుండా చేస్తానని చెప్పి అతను బెదిరిస్తావేటి, తనకేదైనా అయితే మనం మోకైనట్టు లెక్క అని చెప్పేసి ఏదో చెప్పి వాళ్ళు సెటరేట్ చేయడం, వాళ్ళు ఈయనకి అపాలజీ చెప్పడం, మొత్తం మీద రకరకాలు ఇచ్చేయడం, మళ్ళీ ఇతను బ్లైమ్ చేయాలని చెప్పేసి ఫోన్లోనే రికార్డ్ చేద్దామని చెప్పేసి ఏమైనా డబ్బులు గట్ట కావాలో ఆ టైప్లో అడగడం, ఇతను రిజెక్ట్ చేయడం, ఎన్ని జరిగిన సందర్భాలు. ఫైనల్గా చెప్పేది ఏముందంటే గతంలో ఇంతో ఫోన్లో మాట్లాడాను సుధాకర్ నాయుడు గారితో. నేను కూడా ఎంతో మాట్లాడే వాస్తవాలు చెప్పాలి. నాతో ఉండేది కూడా ఆమె బార్నిన్ కాపు అయినప్పుడు కూడా అన్ని సామాజిక వర్గాలతోనే తెల్లవారులేసి నేను కలిసిమెలిసి ఉంటాను. ముఖ్యంగా ఎస్సీ బ్యాక్ బోన్, నాకు వారితో బాగుంటాను. ఎస్సీలో ఉన్నట్టు 3 వర్గాలతో కూడా. ఒకసారి మంచాలని సర్నేమ్ వినిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఈవెన్ ఎక్కడ మోడీ గారితో మొదలుపెట్టినా కానీ చిన్నది ఏదైనా ఒక ఫీలింగ్ అనేది ఒకటి ఏర్పడుతుంది. ఇంకొకరికి అన్యాయం జరగలేంటే ఇంకొకరు ఆప్యాయత మంచిదే అని చెప్పి నేను ఫోన్లో మాట్లాడితే ట్రూ కాలర్ వచ్చిందేమో దొండారాంబాబా అని అడిగారు. ఈయన ట్రూ కాలరు మరి అప్పటికి ఉన్నాయి ఇచ్చేసారు 3 years బ్యాక్. అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో స్టేట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నేను స్టేట్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ చేశాను, షుగర్ ఫ్యాక్టరీ సిడి చైర్మన్. నేను సుమారు 14-12 కేసుల్లో కూడా అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో బషీరాబాద్ కాల్పుల్లో గట్రా అరెస్ట్ అవడం ఇవన్నీ జరిగిన సందర్భాల్లో ఎక్కువ పరిచయాలు ఉన్నప్పుడు వీరికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు. అప్పటికి ఇందాక చెప్పినట్టుగా మా చిన్నాన్నగారు చెప్పినట్టుగా ఈ న్యాయమైనటువంటి కాపు బీసీ ఉద్యమంలో మేము తాండవ్ షుగర్ ఫ్యాక్టరీలోని నాతో పాటుగా ఒక దింసా డ్యాన్స్ని కూడా తీసుకెళ్ళి కాపు సోదరులందరూ ఎంటర్టైన్ చేయాలి, ఇంకొకరికి విఘాతం కలగకుండా మన డిమాండ్ వినిపించాలని చెప్పేసి అక్కడికి వెళ్ళి 10-15 మంది అక్కడ భోంచేస్తున్న సందర్భంలో లైవ్ కొడుతున్నాడు న్యాయమే అని ఇదని చెప్పి. ఆ రోజు నాకు చాలా ఇదనిపించి ఆ 3 రోజులు పోయిన తర్వాత వారు ఫోన్ చేసిన తర్వాత సోదరా కలుద్దామండి అని చెప్పారు. మళ్ళీ మొన్ననే ఫోన్ చేశాను. మా దగ్గర ఇంకొక అద్భుతం ఏంటంటే ఏ మీడియా అయినా సరే అన్ని కులాలు తీసుకుంటే తప్ప లెజెండరీని తీసుకుని చరిత్ర మొట్టమొదటి నెంబర్ 1 ఛానల్కి దక్కింది. అది రియల్లీ గ్రేట్. ఎక్కడో పై దేశాల్లోనో ఎక్కడెక్కడ ఎఫ్ ఛానల్ ఇలాంటివి చూస్తున్నాం తప్ప ఇక్కడ ముఖ్యంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా ఈయన చెప్పిన కాన్సెప్ట్ కూడా ఏ ఒక్కరు కూడా ఇబ్బందికరంగా లేనిది. ఒక సింగిల్ రూపాయి అనేది వాళ్ళు ఏం కాదు, ఒక 100 రూపాయలు వడ్డీకి ఇచ్చి ఫైనాన్షియల్ రోజుకి 3 రూపాయలు పట్టుకెళ్ళిపోతున్నారు ఏమి చూపించుకుంటా. ఇది చాలా మంచిది. డెఫినెట్గా ఇది ఈ వ్యవస్థకి, కుళ్ళిపోయిన వ్యవస్థకి ఇది అవసరం. తప్పనిసరిగా ముఖ్యంగా మా ప్రాంతం మా ఏరియా నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి మొట్టమొదటిసారిగా అందరూ మీకు కావాలి. ముఖ్యంగా మాకు బంధువర్గానికి సంబంధించిన వ్యక్తిగా ఈ ఛానల్ని మేము ఎంతవరకు లేపాలో అంతవరకు ఉన్న వాళ్ళందరిలో అవినీతితో కూడిన కాకుండా నిజాయితీగా చెప్పారు కాబట్టి నాకైతే సక్సెస్ఫుల్గా మీరు చెప్పినటువంటి విధానం అంతా కూడా మీరు ఏదైతే కాన్సెప్ట్ పెట్టుకున్నారో దాన్ని మీ సబార్డినేటింగ్ అంతా కూడా ఫాలోఅప్ చేయగలిగితే మాత్రం సొసైటీలో గౌరవం పెరుగుతుంది, తప్పు చేయలేని డబ్బు వస్తుంది, ప్రేక్షకుల్లో మంచి గౌరవం పొందుతూ ఇప్పుడు దాకా ఛానల్స్ అంటే ఏబిఎన్నో, TV9, సాక్షో, TV5 అనుకుంటున్నారు. అవేం కాదు. దీని కానీ ఈ గోల్ మనం రీచ్ అవ్వగలిగితే నెంబర్ 1గా ఉంటుందనే విషయాన్ని మాత్రం నేను పక్కాగా చెప్పగలను. ఆ దిశలో
నేను సైతం మీతో పాటుగా భాగస్వామిని అవుతూ మీరు ఏదైనా ఎంప్లాయ్మెంట్ అడిగారు కాబట్టి మేము కూడా ఈ రాజకీయాల్లో ఉన్న వ్యక్తులలాంటి కాకుండా మీరు ఏదైతే మంచి ఆశయంతో పెట్టారో ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా సామాన్యుడికి న్యాయం జరిగే విధంగా పెట్టినటువంటి ఈ ఛానల్ను సక్సెస్ అవ్వాలంటే మేము సెలెక్ట్ చేసిన వ్యక్తులు కూడా అంకిత భావంతో నిరాడంబరులై ఉండి ప్రజల తాలూకు కష్టకాలు పార్టిసిపేట్ చేసే వ్యక్తులై ఉండి వాస్తవాన్ని ఐరాదాటికి చెప్పి ప్లాష్ అయ్యేలా చూడడం వ్యక్తులు అవసరం కాబట్టి తప్పనిసరిగా మాకు మీరు ఇచ్చినటువంటి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. తప్పనిసరిగా మీ దాంట్లో భాగస్వామ్యం అంటే నిజంగా సొసైటీకి రాజకీయాల్లో కాకుండా మీడియా రంగంలోనే సేవ చేయడం అయితే చాలా అదృష్టంగా భావిస్తూ వీళ్ళని తొందరగా మరి అన్నగారు సుధాకర్ నాయుడు గారు ఏం చెప్తే ఆ కార్యక్రమం చేయడానికి అయితే మాత్రం మేమంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా మీరు తీసుకున్న ఈ నిర్ణయం, ఈ కృషి, పట్టుదల, ఈ సాహసం సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందు కూడా ప్రజల్లో కూడా అవేర్నెస్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇంత నిజాయితీగా పనిచేస్తున్నటువంటి ఛానల్ని ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రూలింగ్ గవర్నమెంట్ ఉన్న వ్యక్తులు కానీ అడ్డుకునే పరిస్థితులు వస్తే మాత్రం పబ్లిక్లో అవేర్నెస్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్పింది అయితే మాత్రం ఇప్పటిదాకా ఎవరికి తోచుండదు. ఇంకెవరు అలర్ట్ అవ్వకముందు ఈ ఛానల్ ముందుకెళ్ళాలంటే వారు కూడా మీతో పాటు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మేమైతే నేను సైతం అన్నట్టుగా మేమందరం కూడా దీనికి మీ తాలూకా వ్యక్తి ఎవరైతే మీ ప్రెస్ నుంచి వస్తారో మేము ఒక వ్యక్తినిచ్చి కూడా 20 ఇళ్ళకి కూడా మేము ఒక వ్యక్తినిచ్చి పంపిస్తాం. డెఫినెట్గా మరి ఇది మా దగ్గర నుంచే మొదలు పెట్టండి. ఇది గేట్వే ఆఫ్ ఏజెన్సీ. మరి అల్లూరు సీతారామరాజు లాంటి పోరాట యోధులు తిరిగిన గడ్డ. ఇక్కడ మాట తప్పం, మడం తెప్పం, అందరం కూడా మాట మీద ఉంటాం. కాబట్టి మరి మీరు ఉదాహరణకి 11:30 టైం ఇచ్చారు. ఇప్పుడు దాకా కూడా మిమ్మల్ని చూడాలి, మీ గోలేటో మేము వినాలి, ఇది సొసైటీ ఎంతవరకు పనికి వస్తాను దీని మీద ఇప్పుడు దాకా వెయిట్ చేసాం. చాలా చక్కగా ముందుగా కొద్ది కోపం అనిపించినప్పుడు కూడా మీరు చెప్పింది వినిన తర్వాత అయితే మాత్రం ఒక గడి లేట్ అయిన మేలే జరిగిందని చెప్పే భావం మాకుంది. కాబట్టి తప్పకుండా మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు మీ సుధాకర్ నాయుడు గారికి తెలియజేస్తూ ఇంతింత పండితుని ఇంకా ముందుకెళ్ళి మీలాంటి వాళ్ళు ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఈ సొసైటీలో ఉన్నటువంటి రుగ్మతులన్నీ కూడా అవినీతిని కూడా పారదోలడానికి ఆయన ప్రయత్నం చేయగలనే ఆలోచన నాకు ఉంది. మరి అదృష్టం కూడా ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి ఈ మీడియా తాలూకా సారథులందరూ కూడా పెద్ద పెద్ద కోటీసులు కానీ వాళ్ళకి సైడ్ వ్యాపారాలు రకరకాలన్నీ కూడా వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. ఈయన ఇంత వాలంటరీగా ముందుకొచ్చి ఒక్క లాభాపేక్ష లేకుండా చేస్తున్నది మాత్రం అన్ని రాజకీయ పార్టీలు, మేధావర్గాలు అందరూ కూడా గర్వించాలి, ఆయన్ని అప్రిషియేట్ చేయాలి. డెఫినెట్గా ఆ దిశగా ఆయన ముందుకెళ్తారు. ఈ పరంపరను ముందుకు వెళ్ళవలసిందిగా, ముఖ్యంగా సొసైటీలో ఆర్థికంగా వెనకబాటుపై ఇందాక చెప్పారు చాలామంది సార్, ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు ఇచ్చేయాలి. ఇవాళ పేపర్ ఉన్నోడికి 10% హక్కు ఉంటుంది, కబ్జాలో ఉన్నోడు 90% హక్కు ఉంటుంది. ఇవి ఎక్కువ మ్యాటర్లు అండి. మీరు ఇప్పుడు ఎన్కౌంటర్ అని లేకపోతే ఫేస్ టు ఫేస్ అని లేకపోతే ఇవి ఉంటాయి కదా, అవి కాకుండా ఈ సివిల్ మ్యాటర్స్ మీరు ఒక సెల్ ఓప్ చేసి దీనికి టాస్క్ ఫోర్స్ టీం ఉండి పెట్టి న్యాయం ఉండి పేపర్లు ఉండి అందులో పోలేకపోతున్న వ్యక్తులు ఎవరైనా మనం కాంటాక్ట్ చేయండి, మేము లీగల్ ఒపీనియన్ తీసుకుంటాం, పోలీస్ సపోర్ట్ చేస్తాం, మీకు ఇన్ని రకాలు చేస్తాం అంటే మాత్రం ఇవాళ ఈ సిట్టు గిట్లని కూడా ప్రభుత్వం వచ్చేటప్పటికి ఉంటున్నాయి, మళ్ళీ మార్చేస్తున్నారు. మీరు కానీ ఇది మొదలు పెడితే మాత్రం చాలామందికి మేలు జరుగుతుంది. ఆస్తులుండి కూడా అన్నం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ దిశగా వెళ్ళవలసిందిగా తమను కోరుకుంటూ మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇన్కమ్ని జర్నలిస్ట్కే ఇవ్వాలని నేర్చుకున్నాను. దాని మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. మంచి అభిప్రాయం అండి. ఇంకా వాళ్ళకి ఎటు ఇప్పుడు రెండోది ఈ యాడ్లకనో లేకపోతే మీ మెయింటెనెన్స్కనో వాళ్ళ మీద డిమాండ్ ఉండదు. వాళ్ళు మా దగ్గర రారు. హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళేది విలేకరుగా జర్నలిస్ట్గా వాళ్ళకి ఇచ్చే గౌరవం ఏ సిట్టింగ్లో అయినా కామన్గా జరుగుతుంటాయి. మన రిపోర్ట్స్ ఆలోచించండి. ఇంటికి వెళ్ళేటప్పటికి ఎంత అనుభవం చెప్తున్నాడు. ఒక విలేజ్ ఒక రిపోర్ట్ రాగానే భయపడి వాళ్ళు చాటుకి వెళ్ళి తిప్పుకున్న పరిస్థితి ఉంది వాస్తవంగా. ఏమన్నా అవునా కదా అందరూ. ఇవాళ మన ఛానల్ రిపోర్ట్ రాగానే గౌరవంగా మా ఛానల్ రా ఇది, మన ఇంట్లో మనిషిలా కూర్చోబెట్టిన ఇది కావాలా మీ అందరికీ, లేదు అందరిలాగా ఇది కావాలి ఆలోచించండి. ఎందుకంటే ఇవాళ కామన్ మ్యాన్ ఒపీనియన్ తీసుకుంటున్నాం మనం, ఇది రియాలిటీ. రెండోసారి ఇంకోటి ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రస్తుతం మనం 2000 మందికి గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నాం. దీని మీద మీరేం సపోర్ట్ చేస్తారో మీ యొక్క అభిప్రాయం చెప్పండి. మంచి ఎంప్లాయ్మెంట్ సార్ ఇది. ఎంప్లాయ్మెంట్ ఈ ఉద్యోగాలు అంటే ఏదో వాళ్ళ వాళ్ళు బ్రతికేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కాదు, ఇది సొసైటీని మేలుకొల్పే ఎంప్లాయ్మెంట్. ఇది కరప్షన్ కట్ అవుద్ది. మీకు ఇవన్నీ కాకుండా రకరకాల నిఘా వర్గాలు ఉన్నాయి పోలీసుల్లోనే, వాళ్ళు కూడా భయపడి వాళ్ళు చేయవలసినటువంటి డ్యూటీ కరెక్ట్గా చేసుకుని వెళ్తారు. ఉన్న ఛానల్ వాళ్ళకున్న నెంబర్ 1 వాళ్ళకు కుదరా, వాళ్ళకి ఎటువంటి లాభాపేక్ష లేదు. ఒక్కటి ఎస్టాబ్లిష్ అయినా హ్యూమన్ రైట్స్ ఉన్నాయి, ఇవన్నిటి దగ్గరికి వెళ్ళిపోద్ది, లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది. ఎక్కడికైనా వెళ్ళి దమ్ముంది కాబట్టి ఇంత ఓపెన్గా ఒక రోజుకి రూపాయి పెట్టి ఈ రకంగా పెట్టి ఇచ్చేశారు కాబట్టి అని చెప్పి కరప్టెడ్ పీపుల్ అంతా కూడా కొద్దిగా వెనకడుగేస్తారు.
కరప్షన్ ప్రోత్సహించేటువంటి బ్యూరోక్రాట్స్ కానీ అధికారులు కానీ వాళ్ళు కూడా వెనకడుగు వేస్తున్నటువంటి దగ్గరగా నేను చూసినటువంటి కార్యక్రమాలు మేము కూడా. ఇంకొకటి సార్, మీరు ఏంటంటే మీ గ్రామంలో మేము ఏ రకంగా వచ్చి ఇది మన ఛానల్ అంటున్నాము, రేపు మీకు ఏ అవసరం వచ్చినా ముఖ్యంగా ఆ పాయింట్ నేను చెబుతున్నా, మీకు వ్యక్తిగతంగా కావచ్చు, తర్వాత సామాజిక పరంగా కావచ్చు, పోలీస్ పరంగా కావచ్చు, రెవెన్యూ పరంగా కావచ్చు, ఏ అవసరం వచ్చినా మీకు అందరికీ పాంప్లెట్ వస్తుంది ఇంట్లోకి. దాంట్లో ఒక నంబర్ ఉంటుంది, మా ఏరియా ప్రతినిధి, అతను మీరు ఫోన్ చేసిన వెంటనే అతను స్పందిస్తాడు. స్పందించకపోతే పైన మాకు చేయొచ్చు. మీరు జిల్లాలో ఇక్కడ ఉంటుంది, అనకాపల్లిలో ఒక స్టూడియో ఉంటుంది, వ్యాన్ ఉంటుంది, అక్కడ స్పందించకపోతే అట్లా ఉండదు. ఏదో టోల్ ఫ్రీ నెంబర్ ఏదో పెట్టుకుంటారు పోనీ. దీనికి కూడా మరి ఇంకోటి ఏం చేస్తుండే, ముఖ్యంగా రాత్రి మేము రాజుగారు ఒక ఆయన పిలిచారు, ఆయన ఐరుకు వస్తాడు పెద్ద, నేనే వెళ్ళా. ఆయన ఎన్న తర్వాత ఆయన ఆల్రెడీ ఒక సోషల్ యాక్టివిటీ చేస్తున్నాడు, వాళ్ళ నాన్నగారి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్. ఆయన ఒకటే చెప్పాడు, ఆయన దగ్గర మొత్తం బండి ఉంది. నా దగ్గర 50,000 మంది ఆల్రెడీ టీం ఉన్నారండి, నేను మీకు ఒక నెల రోజుల్లో 50,000 మందికి నేను చేయించే బాధ్యత నాది అని గంటాపదంగా చెప్పాడు ఆయన. ఇవాళ రెండోది, మీరు కామన్ మ్యాన్ గ్రౌండ్గా మీరు గ్రౌండ్ లెవెల్లో మేము చెప్పాము, లేదు అనుకోకుండా వచ్చాము, మేము రియాలిటీకి వెళ్తున్నాం ఉన్నాం, అది వాస్తవం వారం తర్వాత వద్దాం ఉన్నా, ఇవాళ మీ ద్వారా రావడం మాకు సంతోషంగా ఉంది. ముఖ్యంగా మీకు ఏ అవసరం ఉన్నా సామాన్యుడికి ఇది మన ఛానల్గా భావించి ప్రతి ఒక్క ఇంట్లో, ప్రతి ఒక్క సెల్ ఫోన్లో ఇది ఉండాలని కోరుకున్నా. ఒక్క న్యూసే కాదండి, అన్ని ప్రోగ్రామ్స్ పెడతాం, లేడీస్ సంబంధించింది, పిల్లలకు సంబంధించింది, మన ఎడ్యుకేషన్ సంబంధించింది, ఉద్యోగాలకు సంబంధించింది అన్నీ పెడుతున్నాం దీంట్లో. న్యూస్ ఛానల్ కింద అనుకోవద్దు, ₹1 అంటే అసలు వాళ్ళు లెక్కలేంది. అది సంవత్సరం మొత్తమే మనం ₹360,000 కట్టమంటున్నాం, దాంట్లో 20% ట్యాక్స్ పోతుంది, 18%. మిగతాది మీరు ఒకటే ఆలోచించాలా, ఇది వ్యాపార లాభం కోసం మనం చేయట్లా, ఇది మీ అందరిదిగా భావించండి, మన బాధ్యతగా. మీకు ఏ అవసరం వచ్చినా మేము సిద్ధంగా ఉంటాం. మీ వచ్చే డబ్బులు కూడా వీళ్ళందరికీ జీతాలు, వ్యవస్థను బాగు చేయడం కోసం మీరు వర్క్ చేస్తాం అనుకోండి. మీరు మీరు ఒక 100 మందిని బాధ్యత తీసుకుంటే ఇక్కడ మొత్తం 100% ఈ వడ్డాదిలో #1 ఛానల్ ఉంది. ప్రతి ఒక్కటి ఫోన్లో, ప్రతి ఒక్కటి ఇంట్లో, స్మార్ట్ ఫోన్ అని ఇంట్లో కూడా వస్తుంది. 2 సౌకర్యాలు ఇస్తున్నాం. కాబట్టి మీరు చేస్తారని నేను సంతోషపడుతూ ఈ రోజున మీ ముందు, వాస్తవంగా మీరు మా కోసం ఇంత వెయిట్ చేస్తారు. నా పరిస్థితి మా వాళ్ళు చెప్తాను, నేను ఈ కార్యక్రమం పెట్టుకొని ఒక వారం నుంచి నేను రోజు ఇంజక్షన్ చేయించుకుంటా, ఫ్లూయిడ్స్ పెట్టుకొని ఉన్నా కూడా వాళ్ళు మీకోసం దూరం వచ్చారు.